సో హాయ్ ఫ్రెండ్స్, మన రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే సక్సెస్ఫుల్ గా సెన్సార్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది భయ్య. మూవీకి అయితే సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చారు భయ్య. అంటే ఎవరైనా చూడొచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే మూవీలో కొన్ని ట్రిమ్స్ కూడా జరిగాయి. ట్రిమ్స్ అంటే కొన్ని నేమ్స్ అయితే చేంజ్ చేశారు భయ్య. మన పుష్ప మూవీకి అయితే చేంజ్ చేశారు కదా, అలాంటివి అయితే జరిగాయి. అసలు ఎన్ని నేమ్స్ చేంజ్ చేశారు, అలాగే ఏ సీన్స్ ట్రిమ్ చేశారు, ఇవన్నీ మనమైతే తెలుసుకుందాం. దీంతో పాటు సెన్సార్ టాక్ ఏంటి, అసలు ఇట్టా ఫ్లాపా, ఇవన్నీ మనమైతే డీటెయిల్స్ గా తెలుసుకుందాం భయ్య. తెలుసుకునే ముందు మన ఛానల్ ని మీరు ఫస్ట్ విజిట్ చేసి ఉంటే దయచేసి ఈ చిన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను భయ్య. మన ఛానల్లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. అలాగే మన ఛానల్లో లేటెస్ట్ ఎర్లీ మూవీ అప్డేట్స్ అయితే పెడుతుంటాను, మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య ప్లీజ్. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ వాళ్ళు మూవీ టీమ్ కి చెప్పింది ఏంటంటే గేమ్ చేంజర్ అని ఇంగ్లీష్ లో ఉంది కదా భయ్య టైటిల్ అయితే, అది తెలుగులో కూడా థియేటర్ లో వేయమన్నారు భయ్య. ఇప్పుడు గేమ్ చేంజర్ అని ఇంగ్లీష్ లో మనకి టైటిల్ కార్డ్ అయితే పడుతుంది కదా, అదే విధంగా తెలుగు టైటిల్ కార్డ్ కూడా గేమ్ చేంజర్ అని మూవీ థియేటర్ లో వేయమన్నారు భయ్య. ఎందుకంటే ఇది వరకు మన తెలుగు నుంచి అయితే కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి భయ్య, అవి ఇంగ్లీష్ లో నేమ్స్ అయితే పెట్టారు. అదే విధంగా థియేటర్ లో కూడా ఇంగ్లీష్ లోనే మనకి టైటిల్ కార్డ్స్ అయితే వేసేస్తున్నారు, తెలుగులో అయితే వేయట్లేదు భయ్య. అందుకనే మన తెలుగు అయితే అలా పడిపోతుందని తెలుగులో కూడా తెలుగు భాష ఖ్యాతిని పెంచడానికి ఇది వరకు ఉన్న ఇంగ్లీష్ టైటిల్స్ అయితే తెలుగులోనే థియేటర్ లో వెయ్యాలి అని చెప్తున్నారు భయ్య. ఇక నుంచి ఏ మూవీ కూడా ఇంగ్లీష్ లో టైటిల్స్ కానీ ఉంటే కన్ఫర్మ్ తెలుగులో అయితే వేయాల్సిందే భయ్య, లేకపోతే సెన్సార్ టీం అయితే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఓజీ సినిమా అయితే ఉంది కదా, అది కన్ఫర్మ్ అయితే మనకి తెలుగులోనే వేయాల్సి ఉంటుంది భయ్య. అంటే ఒక ఓజీ సినిమానే కాదు, ఇంగ్లీష్ టైటిల్స్ తో చాలా మూవీస్ అయితే వస్తున్నాయి. ఆ మూవీస్ అన్ని కూడా ఇంగ్లీష్ టైటిల్ తో వేసుకోవచ్చు, దాంతో పాటు తెలుగు టైటిల్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇక మీదట రాబోయే సినిమాలకైతే ఇంగ్లీష్ టైటిల్ తో పాటు తెలుగు టైటిల్ కూడా వేయాల్సిందే భయ్య, ఒక మ్యాండేట్ గా మారిపోతుంది. అయితే మీరు ఒకటి అనుకోవచ్చు భయ్య, ప్రతి లాంగ్వేజ్ లో తెలుగు టైటిల్ వేస్తే వాళ్ళకి అర్థం కాదు కదా అనుకోవచ్చు. కాకపోతే అది కాదు భయ్య, మీరు రాంగ్ గా అర్థం చేసుకోకండి. మీకు అర్థమైనట్టు చాలా క్లియర్ అండ్ కట్ గా చెప్తాను వినండి భయ్య. ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంది కదా, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లో తెలుగు టైటిల్ అయితే వేసుకోవాలి, హిందీ లాంగ్వేజ్ లో హిందీ టైటిల్ అయితే వేసుకోవాలి, తమిళ లాంగ్వేజ్ లో తమిళ టైటిల్ అయితే వేసుకోవాలి, మలయాళం లాంగ్వేజ్ లో మలయాళం టైటిల్ అయితే వేసుకోవాలి, కన్నడ లాంగ్వేజ్ లో కన్నడ టైటిల్ అయితే వేసుకోవాలి. ఇలా సినిమా ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయితే అన్ని లాంగ్వేజ్ కూడా ఆ లాంగ్వేజ్ కి తగ్గట్టు టైటిల్ అయితే వేసుకోవాలి. అలా కాకుండా ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో తెలుగు టైటిల్ వేసారంటే ఇంకా హిందీ వాళ్ళకి తెలుగు టైటిల్ అర్థం కాదు, తెలుగు వాళ్ళకి హిందీ టైటిల్ అర్థం కాదు అన్నట్టు అయిపోతుంది భయ్య. ఈ టైటిల్ కార్డ్ ఇష్యూ అయితే ఒక 5 ఏళ్ల కిందటే వచ్చింది భయ్య. కాకపోతే ఇప్పుడు సెన్సార్ బోర్డ్ అయితే చాలా క్లియర్ అండ్ కట్ గా చెప్పేస్తున్నారు, చాలా సీరియస్ గా తీసుకున్నారు భయ్య ఈ టైటిల్ కార్డ్ మ్యాటర్ అనేది. దీంతో పాటు మద్యానికి సంబంధించిన యాడ్స్ అయితే మూవీలో వేస్తారు కదా భయ్య, ఆ యాడ్స్ కి అయితే లేబుల్ అయితే ఉండకూడదంట. ఇంకో విషయం ఏంటంటే మూవీలో కూడా మద్యాన్ని అయితే తాగుతుంటారు కదా, ఆ బాటిల్స్ కూడా లేబుల్స్ అయితే ఉండకూడదు భయ్య. ఆ బ్రాండ్స్ అయితే ఉంటాయి కదా, ఆ నేమ్స్ అయితే ఉండకూడదు, ఓన్లీ ఖాళీ బాటిల్ అయితే ఉండాలి. దీన్ని కూడా మూవీ టీం అయితే ఎడిటింగ్ లో CG తో కవర్ చేస్తామని చెప్పారు భయ్య. అలాగే సెన్సార్ టీం అయితే ఇంకో పదాన్ని కూడా మార్చుకోమన్నది భయ్య. ఆ పదం ఏంటంటే కేరళ పదాన్ని రీప్లేస్మెంట్ అయితే చేయమన్నారు భయ్య. కానీ మూవీ టీం అయితే ఏకంగా ఆ సీన్ ని ట్రిమ్ చేసింది. అలాగే సెన్సార్ బోర్డ్ అయితే మూవీ టీం కి ఇంకో పదాన్ని కూడా మార్చుకోమన్నారు భయ్య. ఆ పదం ఏంటంటే, ఈ మూవీ అయితే పొలిటికల్ మూవీ కదా భయ్య, ఈ మూవీలో చట్ట ప్రకారం అని చాలా ఎక్కువ సార్లు అయితే వచ్చిందంట, ఆ పదాన్ని కూడా చేంజ్ చేసుకోమన్నారు భయ్య. మూవీ టీం అయితే చట్ట ప్రకారం అనే పదాన్ని లెక్క ప్రకారం అని మార్చారు భయ్య. ఇంకో పదాన్ని కూడా మార్చుకోమన్నారు భయ్య. సెన్సార్ బోర్డ్ అయితే దుర్గా శెట్టి నాగ్పాల్ పేపర్ కటింగ్ పదం, మూవీ టీం అయితే ఈ పదాన్ని సుచిత్ర పాండే అని రీప్లేస్మెంట్ చేశారు భయ్య. అలాగే దీంతో పాటు బ్రహ్మానందం నేమ్ కూడా చేంజ్ చేయమన్నారు భయ్య. బ్రహ్మానందం నేమ్ అయితే మూవీలో పద్మశ్రీ బ్రహ్మానందం అని ఉంటుంది భయ్య, ఆ నేమ్ అయితే తీసామని సెన్సార్ బోర్డ్ అయితే చెప్పింది భయ్య. మూవీ టీం అయితే పద్మశ్రీ బ్రహ్మానందం తీసేసి ఓన్లీ బ్రహ్మానందం అనే నేమ్ నే ఉంచారు భయ్య. సెన్సార్ బోర్డు చెప్పినట్టు మూవీ టీం అయితే విన్నది భయ్య. ఇవన్నీ ట్రిమ్ చేయగా మూవీ ఫైనల్ రన్ అయితే 2 hours 45 minutes అయితే వచ్చింది భయ్య, దిల్ రాజు గారు చెప్పినట్టు. అలాగే మూవీకి అయితే U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చింది భయ్య సెన్సార్ బోర్డు అయితే. ఇప్పుడైతే ఫైనల్ గా సెన్సార్ రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. రివ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చారు భయ్య సెన్సార్ బోర్డు అయితే. గేమ్ చేంజర్ మూవీకి సెన్సార్ బోర్డు నుంచి అయితే మంచి టాక్ అయితే వచ్చింది భయ్య. సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన టాక్ ఏంటంటే మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్ అయితే కొడుతుంది అంటున్నారు భయ్య. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుందంట. మూవీ ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ టైం కి అయితే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అయితే ఇచ్చాడంట భయ్య శంకర్ గారు అయితే. వచ్చిన టాక్ ఏంటంటే మూవీ ఇంటర్వెల్ బ్లాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంట, చాలా బాగుంటుందంట భయ్య. మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో శంకర్ గారి మార్క్ అయితే చాలా క్లియర్ అండ్ కట్ గా కనిపిస్తుందంట భయ్య. మెయిన్లీ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మనకి స్టోరీలోకి తీసుకువెళ్ళడానికి ఒక 20-30 minutes అయితే స్లోగా అనిపిస్తుందంట, తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందంట భయ్య మూవీ ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందంట భయ్య. వెన్నెల కిషోర్ గారు అయితే హీరోయిన్కి చూస్తుంటారు భయ్య, లవ్ చేస్తుంటారు అనమాట. అది మన రామ్ చరణ్ కి అయితే నచ్చదు. వీళ్ళిద్దరి మధ్యన కామెడీ అయితే చాలా బాగుంటుందంట. వెన్నెల కిషోర్ కామెడీతో పాటు బ్రహ్మానందం కామెడీ కూడా చాలా బాగుంటుందంట.
మెయిన్లీ సునీల్ గారు అంట భయ్య. సునీల్ గారు కామెడీకి అయితే మనం చచ్చిపోతామట. అసలు మనకి ట్రైలర్ లోనే సునీల్ గారు అయితే చిన్న క్లిప్ అయితే మనకి పెట్టారు భయ్య, సైడ్ సత్యం అనేసి. సునీల్ గారు అయితే సైడ్ లైన్ నడుస్తుంటారు భయ్య, స్కూటీ డ్రైవింగ్ చేసినా సరే సైడ్ లైన్ వెళ్తుంటారు అనమాట. బాడీ అయితే సైడ్ కుంటుంది, అందుకని సైడ్ సత్యం అని నేమ్ పెట్టారంట భయ్య. సునీల్ గారు అయితే యాక్టింగ్ అయితే చింపేశారంట, కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ లో చేశారంట భయ్య. సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారు వీళ్ళు ముగ్గురు కామెడీ అయితే మూవీకి హైలైట్ గా నిలుస్తుందంట భయ్య. అలాగే మూవీ ఫస్ట్ హాఫ్ హైలైట్ అంటే సెకండ్ హాఫ్ అయితే దానికి మించి అయితే ఉంటుందంట భయ్య, దానికి డబల్ అయితే ఉంటుందంట. మెయిన్లీ మూవీ సెకండ్ హాఫ్ లో ఎస్జే సూర్య, రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సీన్స్ అయితే సెకండ్ హాఫ్ కి హైలైట్ గా నిలుస్తున్నాయంట భయ్య. మెయిన్లీ మూవీ ఒక ఫ్లాట్ లైన్ ఏంటంటే పొలిటీషియన్స్ కి ప్రెజెంట్ జరుగుతున్న రాజకీయానికి మంచి మెసేజ్ ఇస్తూ పాలిటిక్స్ లో మార్పులు తెచ్చే మూవీ అంట భయ్య. రాజకీయంలో పొలిటీషియన్స్ ఎన్ని మోసాలు చేస్తున్నారో క్లియర్ అండ్ కట్ గా ఈ మూవీలో అయితే చూపిపోతున్నారంట. ఈ కథ అయితే శంకర్ గారిది అయితే కాదు భయ్య, ఈ కథ రాసింది ఎవరంటే కార్తీక్ సుబ్బరాజు భయ్య. కార్తీక్ సుబ్బరాజు అయితే మంచి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ భయ్య. ఇది వరకు అప్పట్లో కొన్ని మూవీస్ అయితే తీసారు భయ్య, పిజ్జా, పేట, తిరు. కార్తీక్ సుబ్బరాజ్ అయితే చాలా పెద్ద డైరెక్టర్ భయ్య, అప్పట్లోనే పెద్ద పెద్ద హీరోలతో మూవీ అయితే తీసాడు భయ్య. విజయ్ తలపతి, రజనీకాంత్, సూర్య ఇలా పెద్ద పెద్ద హీరోలతో అయితే మూవీ అయితే చేశాడు భయ్య. రీసెంట్ గా సూర్యతో రెట్రో మూవీ కూడా చేస్తున్నాడు భయ్య. ఇప్పుడు రాబోతున్న గేమ్ చేంజర్ మూవీ కథ కూడా కార్తీక్ సుబ్బరాజ్ దే భయ్య. ఈ గేమ్ చేంజర్ కథ అయితే 4 ఏళ్ల కిందటే శంకర్ గారికి అయితే ఇచ్చేసారంట భయ్య. కార్తీక్ సుబ్బరాజ్ అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా చెప్పారు భయ్య, గేమ్ చేంజర్ మూవీ కథ అయితే నెక్స్ట్ లెవెల్ కథ అండి, నేనైతే హ్యాండిల్ చేయలేనని డైరెక్టర్ శంకర్ గారికి అయితే ఇచ్చేసాను అని చెప్పారు భయ్య. ప్రెజెంట్ శంకర్ గారికి అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ చాలా ఇంపార్టెంట్ భయ్య, పక్క హిట్ అయితే అవ్వాలి. ఎందుకంటే శంకర్ గారు అయితే ప్రెజెంట్ ప్లాప్ లో ఉన్నారు భయ్య. అతను ఒక మూవీ అయితే తీయాలనుకుంటున్నారు, డ్రీమ్ ప్రాజెక్ట్. డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే మన రాజమౌళి గారికి అయితే మహాభారతం ఎలాగ డ్రీమ్ ప్రాజెక్ట్, శంకర్ గారికి కూడా ఒక నవలని తీయాలని డ్రీమ్ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు భయ్య. అది తీయడానికి అయితే కొన్ని 100 కోట్లు అయితే ఖర్చు అవుతాయి భయ్య. అది పెట్టాలంటే మినిమం శంకర్ గారు అయితే హిట్ లో ఉండాలి కదా ప్రెజెంట్. ఆ నవల కూడా ఒక 5-6 పార్ట్స్ గా రాబోతుందంట భయ్య. 100 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టాలి దానికి. ఇంకో విషయం ఏంటంటే మన తెలుగు నవల అయితే కాదు భయ్య, తమిళ్లో ఒక కీలకమైన నవల అంట భయ్య. శంకర్ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకోవాలంటే ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే కన్ఫర్మ్ హిట్ అయితే కొట్టాలి భయ్య. శంకర్ గారు కోరుకున్నట్టు గేమ్ చేంజర్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని మనందరం కోరుకుందాం భయ్య. సెన్సార్ బోర్డు నుంచి అయితే గేమ్ చేంజర్ మూవీకి మంచి పాజిటివ్ టాక్ అయితే బయటకు వచ్చింది భయ్య. పుష్పకు వచ్చినంత టాక్ రాకపోయినా సరే పుష్పకు వచ్చిన టాక్ లో 90% అయితే గేమ్ చేంజర్ మూవీకి అయితే వచ్చింది భయ్య. పుష్ప 2 మూవీకి అయితే సెన్సార్ బోర్డు అయితే 100కి 100% బ్లాక్ బస్టర్ కొట్టేదని చెప్పారు భయ్య. గేమ్ చేంజర్ మూవీ కూడా అదే రీతిలో చెప్పారు భయ్య సెన్సార్ బోర్డు అయితే. సో ఫైనలీ సంక్రాంతికి అయితే గేమ్ చేంజర్ మూవీ విన్నర్ కాబోతుంది భయ్య. ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండాలమ్మా రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి. సో ఇది భయ్య గేమ్ చేంజర్ సెన్సార్ టాక్, సెన్సార్ రివ్యూ. అలాగే గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి హిట్ అవుతుందా లేదనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. సో ఫైనలీ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి భయ్య ప్లీజ్.